మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సిలో సోషల్ రఫ్ గ్రాండ్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయండి. మరి ఇది 10వ వీడియో అండి. ఇప్పటి వరకు 9 వీడియోలు చేయడం జరిగింది. అన్నీ కూడా 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు హిస్టరీ మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగిందండి. మరి ఇది రఫ్ 10వ వీడియో అండి. మరి ఇప్పటివరకు జరిగిన వీడియోలన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా మీకు డిస్ప్లే అవుతాయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత సోషల్ తాలూకా మెథడాలజీ కానీ అదేవిధంగా కంటెంట్ వీడియోలు కానీ మీరు అక్కడి నుంచి పొందొచ్చండి. మరి ఈ వీడియోలో మనము ఆల్రెడీ భారత జాతీయోద్యమం 8వ తరగతికి సంబంధించినటువంటి భారత జాతీయోద్యమం అనే చాప్టర్లో 200 బిట్లు చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. అందులో మొదటి 100 బిట్లు కూడా రఫ్ 9లో మనం క్లియర్ చేయడం జరిగింది. మరొక 100 బిట్స్ ఉన్నాయండి. మరి ఈ భారత జాతీయోద్యమం అనేది 5వ తరగతి 8వ తరగతి 10వ తరగతిలో ఉన్నటువంటి కంటిన్యూస్ చాప్టర్స్ అండి ఇవన్నీ. సో సార్ ఇది ఎస్జిటికా స్కూల్ అసిస్టెంట్కా అని చాలామంది డౌట్లు అయితే వ్యక్తం చేస్తున్నారండి. మరి 8వ తరగతి 10వ తరగతి ఉన్నాయి కదా, మరి 10వ తరగతి ఉంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి ఏమో అనుకుంటున్నారు ఎస్జిటి వాళ్ళు. కాదండి, మరి ఇది కంటిన్యూషన్ సిలబస్ అప్ టు 10th వరకు ఉంటుందండి. కాబట్టి ఎస్జిటి వాళ్ళకి కూడా ఇది మస్ట్ అండ్ షుడ్గా అవసరము. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఇది మొత్తం కూడా అవసరమేనండి. ఓకేనండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి నిన్న 100వ బిట్ని మరొకసారి చూసుకొని నెక్స్ట్ 100 బిట్లు మనం చూద్దామండి. 100వ బిట్ అండి, సారా దుకాణాల వద్ద నిరసన తెలిపే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, పికెటింగ్. మరి 200 బిట్లు చేయడం జరిగిందండి. 5వ తరగతి 8వ తరగతి 10వ తరగతుల్లో భారత జాతీయోద్యమం అనే చాప్టరే చాలా పెద్ద చాప్టరు. అందులో మరి 100 బిట్లు చెప్తే చాలా కంటెంట్ అది మిస్ అయిపోతుంది అనే ఉద్దేశంతో 200 బిట్లు తయారు చేయడం జరిగిందండి. మరి మిత్రులు గమనించాలి. మరి 100 బిట్లు కూడా అయిపోయాయి. మరొక 100 బిట్లు ఇప్పుడు చూద్దామండి. మరి 101 బిట్ చూద్దామండి. కౌలుకు తీసుకున్న భూముల నుండి రైతులను బలవంతంగా ఖాళీ చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, చట్టవిరుద్ధంగా ఖాళీ చేయడం అంటారండి. చట్టవిరుద్ధంగా ఖాళీ చేయడం అంటారు. మరి సహాయ నిరాకరణోద్యమంలో ప్రజలు దేనిని బహిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. అంటే విదేశీ వస్తువులను బహిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే న్యాయవాదులు ఆ విధంగా వాటిని కూడా బహిష్కరించారు. అదేవిధంగా ఎన్నికలను కూడా బహిష్కరించడం అయితే జరిగిందండి. ఓకేనండి. మరి రౌలత్ సత్యాగ్రహం ఏ నగరాలకు పరిమితమైంది? రౌలత్ సత్యాగ్రహం అనేది ఏ నగరాలకు పరిమితమైంది? ఆన్సర్ ఆప్షన్ బి, పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైంది ఈ రౌలత్ సత్యాగ్రహం. దీని గురించి కూడా ముందు వీడియోలో మనం చెప్పుకోవడం జరిగిందండి. మరి 104వదండి, గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎందుకు ప్రారంభించారు? సహాయ నిరాకరణోద్యమాన్ని ఎందుకు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి అండి. అంటే పంజాబ్ తప్పులు, ఖిలాఫత్ తప్పులకు వ్యతిరేకంగా పోరాడడానికి, అదేవిధంగా స్వరాజ్యం కోసం పోరాడడానికి కూడా ఈ గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి. మరి 105వది, సహాయ నిరాకరణోద్యమం ఎప్పటి వరకు కొనసాగింది? చెప్పాలండి, రఫ్గా ఉండాలి ఖచ్చితంగా. ఆన్సర్ ఆప్షన్ బి, 1921, 22 అండి. 1921, 22 వరకు ఈ యొక్క సహాయ నిరాకరణోద్యమం అనేది కొనసాగింది. నెక్స్ట్ 106వది, సహాయ నిరాకరణోద్యమంలో ప్రజలు ఏ విధంగా ప్రతిఘటించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అహింసాయుతంగా ప్రతిఘటించారండి. సహాయ నిరాకరణమే కొద్దిగా చాలా డిఫరెంట్ ఆలోచన అండి. అది సహాయాన్ని నిరాకరించడం అనేది కొంత డిఫరెంట్ ఆలోచన. అందులోని అహింసాయుతంగా అనేది ఇంకా చాలా చాలా డిఫరెంట్ యాటిట్యూడ్ అండి. అందుకే గాంధీజీ స్పెషల్ అంటారు. మరి 107వది, గాంధీజీ అహింస గురించి ఏమి చెప్పారు? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రతిఫలం ఆశించకుండా నిరంతరం మంచి చేయాలి అని అహింస గురించి, ప్రతిఫలం ఆశించకుండా నిరంతరం ఎల్లప్పుడూ కూడా మంచి చేయాలని
అహింస గురించి చెప్పడం జరిగిందండి. మరి గాంధీజీ ఏ సిద్ధాంతాన్ని బోధించారు? గాంధీజీ ఏ సిద్ధాంతాన్ని బోధించారు? ఆన్సర్ ఆప్షన్ బి దయ క్షమాగుణం. దయ క్షమాగుణం గురించి గాంధీజీ గారు బోధించడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా వరుస పెట్లు ఉంటాయండి, కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ అయితే తక్కువ ఉంటుంది, మిత్రులు గమనించాలి. 109 అండి, గాంధీజీని మహాత్మునిగా ఎందుకు అభివర్ణించారు? ఎవరిని పెడతా వాళ్ళని చేసే లెక్క కాదు, మహాత్ముడు అని. ఆన్సర్ ఆప్షన్ సి, అతడు అహింస సత్యం కోసం నిలబడ్డాడు కనుక గాంధీజీని మహాత్మునిగా అభివర్ణించారు. ఎందు గురించి అండి? సత్యము అహింస దానికోసం నిలబడ్డాడు కాబట్టి. ఓకేనండి. మరి గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఎప్పుడు నిలిపివేశారు? చెప్పాలండి, స్పీడ్గా రఫ్గా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ చౌరీ చౌరా సంఘటన. చౌరీ చౌరా సంఘటన తర్వాత ఈ యొక్క సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయడం జరిగిందండి. మరి ఈ చౌరీ చౌరా సంఘటన ఎప్పుడు జరిగిందండి అంటే 1922లో జరిగిందండి. 1922 22 చౌరీ చౌరా, సింపుల్ గుర్తుపెట్టుకోండి. చౌరీ చౌరా 2 ఓకేనండి. 1922లో ఫిబ్రవరిలో ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని హఠాత్తుగా విరమించడానికి కారణమైనటువంటి చౌరా చౌరా సంఘటన జరిగిన సంవత్సరం అండి ఇది. ఓకేనండి. మరి చౌరా చౌరా సంఘటన ఎక్కడ జరిగింది? కమాన్ చౌరీలు అంటారా? మీకు తెలుసండి, మీరు చాలా తెలివైన చౌరీలో జరిగిందట. మాకు తెలియదు, మరి చెప్పాలి, రఫ్గా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ అండి. ఈ చౌరీ సంఘటన 1922లో ఉత్తరప్రదేశ్లో జరిగిందండి. ఎందు గురించి, ఎలా జరిగింది ఈ చౌరీ సంఘటన అంటే ఏంటి అంటే, రైతుల సమూహం చౌరీ చౌరాలోని పోలీస్ స్టేషన్కి నిప్పు పెట్టేశారండి. దాంతో గాంధీజీ నేను సత్యం అహింస అని చెప్తున్నాను కదా, ఈ రైతులు ఏంటి పోలీస్ స్టేషన్కి నిప్పు పెట్టేశారు, వెంటనే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వెంటనే ఆపివేశారండి. మరి ఈ సంఘటనలో మరి బిట్లు వస్తాయేమో, వెయిట్ చేద్దాం. ఓకేనండి. మరి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తే దెబ్బైపోతాం అనమాట. మరి రఫ్ అంటే అలా ఉంటుంది. 112ది సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేయడానికి చౌరీ చౌరా సంఘటనే కారణమని గాంధీజీ ఎందుకు భావించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అక్కడ హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగాయి. అక్కడ ఏంటి పోలీస్ స్టేషన్ తగలబెట్టడం అనేది పెద్ద హింసాత్మక ప్రక్రియ కాబట్టి అందువల్ల ఆయన ఆపివేశారు. మరి 113వదండి, సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేసిన తర్వాత గాంధీజీ ఏమి చేశారు? మరి ఆన్సర్ ఆప్షన్ బి, శాంతియుతంగా పోరాడడానికి ప్రజలను సిద్ధం చేయడంపై దృష్టి పెట్టారండి. మరి ఈ చౌరీ చౌరా సంఘటనలో ఎంతమంది పోలీసులు మరణించారు అంటే చాలా. మరి చౌరీ చౌరా సంఘటన అంటే ఎప్పుడు జరిగిందని చెప్పాను? 1922లో జరిగింది. మరి 22 ఉంది కదా, ఆ 22 మంది పోలీసులే మరణించారండి. ఓకేనండి, అర్థమైందా? ఆ 22 మంది చౌరీ చౌరా అనబడికి చౌరీ చౌరా 2 ఎంత చోరీ అయింది? 22 చోరీ అయింది. ఓకేనండి. చోరీ అంటే దొంగతనం. సో 22 రూపాయలు దొంగతనం అయింది, 22 మంది చనిపోయారు. ఆ 22 మంది పోలీసులను నిప్పు పెట్టేశారు. దాన్ని బట్టి సహాయ నిరాకరణోద్యమాన్ని గాంధీజీ విరమించుకున్నారు. మరి రైతులు నిర్వహించినటువంటి శాంతియుత పోరాటంలో కాల్పులు జరిపారండి. అప్పుడు ఈ రైతులు రెచ్చగొట్టబడ్డారనమాట. ఓకేనండి. మరి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఆపివేశారు. ఆ తర్వాత గాంధీజీ తన యొక్క నిర్మాణాత్మకమైన గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి నిర్మాణాత్మకమైనటువంటి ఈ పనిని అయితే శాంతియుతంగా పోరాడడానికి ప్రజలను సిద్ధం చేయడంపై దృష్టి పెట్టారండి. ఇదండి బ్యాక్గ్రౌండ్ చౌరీ చౌరా 22. నెక్స్ట్ 114వదండి, సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క ప్రధాన ఫలితం ఏమిటి? చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ బి, జాతీయ ఉద్యమానికి పునాది వేసిందండి. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఒక ఇండైరెక్ట్గా జాతీయ ఉద్యమానికి పునాది వేసింది. అందరినీ ఏకతాటి మీద తీసుకొస్తూ జాతీయ ఉద్యమానికి దారితీసింది ఈ సహాయ నిరాకరణ ఉద్యమం.
మరి ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో మహిళల యొక్క పాత్ర ఏమిటి? ఏమి చేసిద్రి ఈ మహిళలు ఏమి చేసిద్రి? చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ సి, ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారండి. ఈ మహిళలు కూడా యాక్టివ్నెస్ వచ్చింది. మరి మహిళలు ఉద్యమంలో పాల్గొనే హక్కు కోసం ఎవరితో పోరాడవలసి వచ్చింది? అప్పటి వరకు హక్కు లేదన్నమాట. మరి హక్కు రావడం కోసం ఎవరితో పోరాడారు? ఆన్సర్ ఆప్షన్ సి, గాంధీజీ వంటి నాయకులతో పోరాడవలసి వచ్చింది. వద్దు లేడీస్ వద్దు అని చెప్పేవారు. ఏదైనా అవుతుంది, మనం దేశం మొత్తం ఒకదాటి మీదకి వెళ్తున్నాం, మహిళలు వస్తే ఏమన్నా మిమ్మల్ని రక్షించుకోలేకపోతే అవమానం ఫీల్ అవ్వాల్సి వస్తుంది అంటూ గాంధీజీ వంటి నాయకులతో పోరాడవలసి వచ్చిందండి హక్కుల కోసం. మరి 117దండి, సరోజినీ నాయుడు జాతీయ ఉద్యమంలో ఎప్పటి నుండి చురుకుగా పాల్గొన్నాడు? ఎవరండి? సరోజినీ నాయుడు. మరి నాకు చిన్న డౌట్ అండి, ఈ సరోజినీ నాయుడికి ఉన్న మరో బిరుదు ఏమిటి? ఇంక తెలుసా? చెప్పాలి. కామెంట్ చేసింది గమ్ముని. సరోజినీ నాయుడు. ఓకేనండి. మరి ఎప్పటి నుండి చురుకుగా పాల్గొన్నాడు? ఆన్సర్ ఆప్షన్ బి, 1920 అండి. మరి 1920 అంటే మనకు కొట్టినప్పటి సహాయ నిరాకరణోద్యమం. సో ఆ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చండి సరోజినీ నాయుడు. మరి భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైనటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు? భారతీయ మహిళ. ఆన్సర్ ఆప్షన్ సి, సరోజినీ నాయుడు అండి. సరోజినీ నాయుడు. మరి ఆయన ఆ మహిళ గురించి అడిగితే దాని గురించి వస్తుందంటారా? నేను అడిగింది బిరుదండి. బిరుదు చెప్పేయాలి, కామెంట్ చేసేయండి. 119 అల్లూరి సీతారామరాజు ఏ ప్రాంతంలో గిరిజన ఉద్యమాన్ని నడిపారు? అల్లూరి వారు ఎక్కడండి? మనందరూ తెలిసిందే. ఆన్సర్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్. అల్లూరి, ఆంధ్రప్రదేశ్. మరి అల్లూరి సీతారామరాజు గిరిజనుల కోసం దేనిని కోరుకున్నారు? తన కోసమా కోరుకున్నది? కాదు కదా. దేనికోసం కోరుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, అటవీ హక్కుల కోసం. అక్కడ ఉన్నటువంటి గిరిజనుల కోసం, ఆంధ్రప్రదేశ్లో ట్రైబల్లో ఉన్నటువంటి ఆ గిరిజనుల కోసం, వారి యొక్క హక్కుల కోసం, అటవీ హక్కుల కోసం పోరాడారు. మరి కర్ణాటకలోని ఉడిపి ప్రాంతంలో జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్న మహిళ ఎవరు? మరి కర్ణాటకలో ఉడిపి ప్రాంతం అండి. ఆన్సర్ ఆప్షన్ బి, అంబాబాయి అండి. మరి ఈ అంబాబాయికి 12 సంవత్సరాల్లో పెళ్ళి అయిందండి. 12లో పెళ్ళి, 16 సంవత్సరాలకే వితంతం అయ్యింది. మరి ఈ ఉడిపి ప్రాంతంలో ఈమె విదేశీ వస్త్రాలకు, మద్యంకు వ్యతిరేకంగా పికెటింగ్ నిర్వహించిందండి. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి జైలు శిక్ష వేశారండి. అనేక సార్లు ఏదో తీర్థయాత్రకు వెళ్ళినట్టు జైలుకి వెళ్ళి వచ్చింది అంబాబాయి. మరి జైలు శిక్షల మధ్య ప్రసంగాలు ఇవ్వడము, చెరక తిప్పడము, ప్రభాతమైనటువంటి బేరీ నిర్వహించడం వంటివి చేసేవారు. జైలు శిక్ష మధ్యలో ఫీల్డ్ రెస్ట్ ఉంటుంది కదా, ఆ రెస్ట్లో అంబాబాయి అనేవారు అనమాట. మరి అంబాబాయి వీటిని జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి రోజులుగా భావించారండి. ఓకేనండి. మరి ఈమె మహిళా ఉద్యమంలో చేరడానికి అనుమతించమని సరోజినీ నాయుడు గాంధీజీని ఒప్పించవలసి వచ్చిందండి. ఓకేనండి. నెక్స్ట్ 122ది భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, సరోజినీ నాయుడు. మరి 1920 నుండి కూడా అంటే మన యొక్క సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ఈ సరోజినీ నాయుడు. అదేవిధంగా మొట్టమొదటి మహిళ, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైనటువంటి మొదటి మహిళ మరి ఎప్పుడు చేసింది అంటే 1925లో అండి. 1925లో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలు అయింది. అదేవిధంగా 1931లో, ఇప్పుడండి
1931లో గాంధీజీతో కలిసి పారిస్ వెళ్ళారండి. పారిస్ ఎప్పుడు రెండవ రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో జరిగింది. ఆ లండన్ యాత్రలో భాగంగా పారిస్లో పర్యటించారండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, 1920 నుంచి సరోజినీ నాయుడు గారు చురుగ్గా ఉన్నారు. 1925లో ఎప్పుడైతే భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళ అధ్యక్షురాలు అయ్యిందండి. అదేవిధంగా 1931లో పారిస్ వెళ్ళింది విత్ గాంధీ. ఓకేనండి. నెక్స్ట్ 123దండి. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించగా జనాభాలో ఓటు హక్కు పొందిన వారి శాతం ఎంత? జనాభాలో ఓటు హక్కు పొందిన వారి శాతం ఆన్సర్ ఆప్షన్ ఏ 12% అండి, 12% అండి. మరి రాష్ట్ర శాసనసభ ఎన్నికలకి 12% ఇచ్చింది. అదే కేంద్రానికైతే ఇది రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించింది కాబట్టి 12% అండి. అదే కేంద్ర శాసనసభ ఎన్నికలకి 1% వచ్చిందండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనండి. నెక్స్ట్ 124ది. 1937లో బ్రిటిష్ ఇండియాలో 11 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎన్నికయ్యారు? 11 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాలకి కాంగ్రెస్ మంత్రులు అంటే ఆన్సర్ ఆప్షన్ సి 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎన్నికయ్యారు. నెక్స్ట్ అండి 125ది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లాండ్లో ఇప్పుడండి ఎక్కడండి ఇంగ్లాండ్లో ఏ పార్టీకి చెందినటువంటి విన్స్టన్ చర్చిల్ ప్రభుత్వం ఉంది? మరి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లాండ్లో ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీకి చెందినటువంటి విన్స్టన్ చర్చిల్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం తమ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేసిందండి. ఓకేనండి. నెక్స్ట్ 126ది. కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్రం కోరుకోగా బ్రిటిష్ దేనికి అంగీకరించింది? భారతదేశం సంపూర్ణ స్వాతంత్రం అడిగితే బ్రిటన్ దేనికి అంగీకరించింది? ఆన్సర్ ఆప్షన్ బి డొమినియన్ ప్రతిపత్తి అండి. డొమినియన్ ప్రతిపత్తి. అసలు ఈ డొమినియన్ ప్రతిపత్తి అంటే ఏంటి? నెక్స్ట్ బిట్లో వస్తుందండి. ఈ డొమినియన్ ప్రతిపత్తి అంటే ఏంటో నెక్స్ట్ బిట్లో వస్తుంది, ఖచ్చితంగా అప్పుడు చెప్దామండి. కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్రం కోరుకోగా బ్రిటన్ దేనికి అంగీకరించిందంటే ఈ యొక్క డొమినియన్ ప్రతిపత్తికి అంగీకరించడం జరిగిందండి. కానీ కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్రం కోరిందండి అప్పటికి. మరి కేంద్రంలో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కోరిందండి. భారతదేశంలో అనేక ఇతర సమూహాలు ఉంటాయి కదా, ప్రయోజనాలు కాపాడాలి కాబట్టి బ్రిటన్ దీనికి అభ్యంతరం పెట్టి ఆపిందండి. అప్పుడు డొమినియన్ ప్రతిపత్తిని ముందుకు తీసుకొచ్చిందండి. మరి కాంగ్రెస్ భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించడం లేదు. కాంగ్రెస్ అనేది భారతీయుల్లో ఉన్న ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించడం లేదు అనేది ఇక్కడ బ్రిటిష్ వారి భావం అండి. అనేక మంది భారతీయుల ప్రయోజనాలకు కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు, వాటిని కాపాడాల్సిన బాధ్యత మీ మీద కాదు మా మీద ఉంది అని బ్రిటన్ అయితే భావించిందండి. మరి ఈ బ్రిటన్ విధానాలతో విసిగిపోయిందండి కాంగ్రెస్. అప్పుడు ఏమైంది అంటే 1939లో ఎప్పుడండి 1939లో మరి ఎప్పుడైతే రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి కదా, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలచే రాజీనామా చేసిందండి. ఎప్పుడండి 1939లో. అప్పుడు బ్రిటిష్ వారిపై ఒత్తిడి తీసుకురావడానికి 1940-41లో సత్యాగ్రహాలు అయితే చేసిందండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాంగ్రెస్ అడిగింది సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వమని అడిగింది, కానీ బ్రిటన్ మాత్రం డొమినియస్ ప్రతిపత్తిని ప్రవేశపెట్టిందండి. మరి కాంగ్రెస్ భారతీయ ప్రజలందరికీ ఇది కాదు అని చెప్పి అప్పుడు భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏం చేసింది, 1939లో తన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నటువంటి వాళ్ళతో రాజీనామా చేయించి 1940-41లో ఈ యొక్క కాంగ్రెస్ సత్యాగ్రహాలు అయితే నిర్వహించిందండి. మరి ఏ సంవత్సరంలో ముస్లిం లీగ్ ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1906లో అండి. మరి ఇది ఎక్కువగా ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లో
భూస్వాముల యొక్క ప్రయోజనాలను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అక్కడండి. ఓకేనండి, ముస్లిం లీగ్ 1906. నెక్స్ట్ 128దండి. మరి 1937లో రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగిన ఎన్నికల్లో ముస్లిం లీగ్ ఎన్ని స్థానాలను గెలుచుకుంది? అయితే ఈ 1937లో ఇంకా వివరంగా వెళ్తే 482 ముస్లిం నియోజకవర్గాలలో 482 ముస్లిం నియోజకవర్గాల్లో 102 నియోజకవర్గాలు గెలుచుకుందండి. 102 స్థానాలను గెలుచుకోవడం అయితే జరిగిందండి. నెక్స్ట్ 129ది. మరి 1937 ఎన్నికల్లో మొత్తం ముస్లిం ఓట్లలో ముస్లిం లీగ్కి లభించిన శాతం ఎంత? మొత్తం ఓట్లలో అండి. ఆన్సర్ ఆప్షన్ బి 4.4% ఈ ముస్లిం లీగ్కి రావడం జరిగిందండి. అంటే ఇక్కడ బాగా చాలా తక్కువ ఓటు శాతం అనేది ఈ ముస్లిం లీగ్కి వచ్చింది అని మనం చెప్పుకోవచ్చండి. 4.4 ముస్లిం లీగ్ 1906. సో 4.4% రావడం జరిగింది ఓటు. నెక్స్ట్ 130. ఏ సంవత్సరంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు? చెప్పాలి. రఫా అసలు తగ్గేదేలే. ఆన్సర్ ఆప్షన్ బి 1909లో అండి. 1909లో ఈ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎప్పుడండి? 1909లో. నెక్స్ట్ అండి 131. సారే జహాజ్ సే హచ్చా హిందుస్థాన్ హమారా అనే కవితను రాసిన ఉర్దూ కవి ఎవరు? ఉర్దూ కవి. ఆన్సర్ ఆప్షన్ సి మహమ్మద్ ఇక్బాల్ అండి. మహమ్మద్ ఇక్బాల్. అదేవిధంగా ఈయన 1930లో ముస్లిం లీగ్ అధ్యక్ష ఉపన్యాసం ఉంటుంది కదండి. ముస్లిం లీగ్లో అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ వాయువ్య ముస్లిం యొక్క రాష్ట్ర ఆవశ్యకతను వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి ఈయన మాట్లాడడం జరిగిందండి. ఎవరు? మహమ్మద్ ఇక్బాల్. సారే జహా సే అచ్చా ఎవరు? మహమ్మద్ ఇక్బాల్. మరి 132. పాకిస్తాన్ అనే పేరును రూపొందించింది ఎవరు? చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ బి చౌదరి రెహమత్ అలీ అండి. చౌదరి రెహమత్ అలీ. ఈయన ఎక్కడంటే కేంబ్రిడ్జ్లో పంజాబ్ ముస్లిం అండి. ఈయన పంజాబ్ ముస్లిం. ఎవరండి? చౌదరి రెహమత్ అలీ. ఈయనే పాకిస్తాన్కి ఆ పేరును సూచించారు. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 133. పాకిస్తాన్ తీర్మానం ఏ సంవత్సరంలో చేయబడింది? చెప్పాలండి. తీర్మానం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ సి 1940. 1940లో పాకిస్తాన్ తీర్మానం అయితే చేయడం జరిగింది. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదండి. ఎందు గురించి అంటే బిట్లన్నీ గుంపాలుగా వస్తాయి, వరుసగా దండయాత్ర చేస్తాయి. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? క్విట్ ఇండియా ఎప్పుడండి? మీ అందరికీ తెలుసు. ఆన్సర్ ఆప్షన్ బి 1942లో. బ్రిటిష్ వారు భారతదేశం వదిలి వెళ్ళేలా చేసినటువంటి ఉద్యమమే క్విట్ ఇండియా ఉద్యమం 1942. 135 అండి. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ ఇచ్చిన నినాదం ఏమిటి? చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ బి డూ ఆర్ డై. అంటే ఏంటండి? ఇది 2018 టెట్లో కూడా రావడం జరిగిందండి. డూ ఆర్ డై అంటే చేయండి లేదా చావండి. యాక్చువల్గా గాంధీ నుంచి ఈ మాట వస్తుంది అనుకో మనం. చేయండి చావండి అనే పదానికి చాలా ఆమడ ఉండే వ్యక్తి ఆయన. కానీ క్విట్ ఇండియాలో భాగంగా ఆయన డూ ఆర్ డై అనే నినాదాన్ని ఏ ఉద్యమంలో భాగంగా గాంధీజీ గారు చెప్పారని కూడా డౌట్ వస్తుందండి, బిట్ వస్తుంది. క్విట్ ఇండియా అండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ అండి. మరి 136. క్విట్ ఇండియా తీర్మానం ఏ రోజున ఆమోదించబడింది?
అంటే 1942లోనే క్విట్ ఇండియా. కానీ తీర్మానం ఎప్పుడు అంటే ఆగస్టు 8, 1942 అండి. ఆగస్టు 8, 1942 అండి. మరి ఎప్పుడైతే తీర్మానం చేశారో తర్వాత రోజునే ఈ యొక్క గాంధీజీ, పటేల్, నెహ్రూ, మౌలానా ఆజాద్, కృపాలని, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పారేశారండి. వెంటనే అరెస్ట్ చేశారు. మరి ఈ క్విట్ ఇండియా తీర్మానం చేసిన తర్వాత గాంధీజీ చాలా విలువైనటువంటి సందేశం ఇచ్చారండి. ఈ క్షణం నుండి ఆయన ఇచ్చిన సందేశం గురించి చెప్తున్నాను. ఈ క్షణం నుండి ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు తమను తాము స్వతంత్రంగా పరిగణించాలి, స్వతంత్రులైనట్లు వ్యవహరించాలి. సంపూర్ణ స్వాతంత్రం తప్పించి మరి దేనికి నేను సిద్ధంగా లేను. అందరం ఉద్యమించి భారతదేశాన్ని విముక్తి చేద్దాము లేదా ఆ ప్రయత్నంలో మరణిద్దాము అంటూ అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చిన తర్వాత వెంటనే మరుసటి రోజే అంటే 1942 ఆగస్టు 9వ తేదీనే గాంధీజీ గారు, పటేలు, నెహ్రూ వీళ్ళందరినీ ఎంత చెప్పాను కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పారేశారండి. వెంటనే దురదృష్టవశాత్తు ఈ ఉద్యమం అనేది, ఏ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం అనేది హింసాయుత రూపం తీసుకుందండి. ఎందు గురించని ఒక నాయకులు లేని గుంపు ఎప్పుడు కూడా అనాలోచిత నిర్ణయాల వల్ల హింసాత్మక రూపంలోకి మారిపోతుంటుందండి. అందువల్ల ఆ ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్లు, పోస్ట్ ఆఫీసులు, రైల్వే స్టేషన్లు అన్ని ఆ యొక్క ఆస్తులపై విద్యార్థులు కూడా దాడి చేసి పారేశారండి. టెలిఫోన్ వైర్లు, టెలిఫోన్ తీగలను కోసేశారు, రైలు పట్టాలను తొలగించేశారండి. అదే ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలు, సైనిక వాహనాలు, రైల్వే భోగిళ్ళు ఇవన్నిటిని కూడా తగలపెట్టేశారండి. సో ఎప్పుడైతే ఆగస్టు 8, 1942లో ఈ యొక్క తీర్మానం చేసి ఈ సభలో తీర్మానంలో మాట్లాడారో తర్వాత రోజు అరెస్ట్ చేసిన వెంటనే ఎప్పుడైతే గాంధీని ఇంతలాగా ఆదరించినటువంటి ఆ జనాన్ని అందరికి కూడా ఎర్రెత్తిరిక్కిపోయి వెంటనే ఇన్ని హింసాత్మక కార్యకలాపాలు అయితే చేయడం జరిగిందండి. మరి క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ప్రజలు వీటిపై దాడులు చేశారు. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. పోలీస్ స్టేషన్లు, పోస్ట్ ఆఫీసులు, రైల్వే స్టేషన్లు. మరి క్విట్ ఇండియా ఉద్యమం ఏ ఏ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపించింది? మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మద్రాసు, బొంబాయి అండి. మద్రాసు, బొంబాయిల్లో తీవ్ర ప్రభావం అయితే చూపించిందండి. మరి అలాగే అదే ఉత్తరప్రదేశ్, బీహారు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఈ సౌత్ రాష్ట్రాలు కొద్దిగా ఉన్నాయి కదండి సైడ్వి, ఇవన్నిటి మీద బ్రిటిష్ అధికారం కనిపించలేదండి. కానీ మద్రాసు, బొంబాయిల్లో మాత్రం చాలా ఎక్కువగా దీని ప్రభావం అండి, క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ప్రభావం ఎక్కువ ఉందండి. మరి 139 1943 చివరి నాటికి క్విట్ ఇండియా ఉద్యమంలో ఎంతమంది జైలు పాలయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి 90,000 మంది అండి. 90,000 మంది. మరి ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం మూలంగా 10 లక్షల పౌండ్లు విలువైన ఆస్తులన్నీ కూడా ధ్వంసం అయిపోయాయండి. 10 లక్షల పౌండ్లు. అలాగే 30 మంది పోలీసులు, 10 మంది సైనికులు వీళ్ళందరూ కూడా మరణించారండి. 30 మంది పోలీసులు, 10 మంది సైనికులు మరణించారు. 10 లక్షల పౌండ్ల విలువైనటువంటి ఆస్తులు ధ్వంసం అయిపోయండి. మొత్తంగా 90,000 మంది జైల్లో పెట్టేశారండి ఈ 1943 చివరి నాటికండి. మరి 1942-44 మధ్య ప్రజలు సమాంతర ప్రభుత్వం గడిపిన ప్రాంతం ఏది? మిడ్నాపూర్. ఈ మిడ్నాపూర్లో సమాంతర ప్రభుత్వాన్ని గడిపిన ప్రాంతం అండి. ఓకేనండి. మరి ఈ యొక్క పశ్చిమలో సతారా, తూర్పులో మేదినీపూర్ వంటి పలు జిల్లాలు స్వతంత్ర ప్రభుత్వాలు అయితే ఆ టైంలో ఏర్పడిపోయాయండి. ఈ విధంగా సమాంతర ప్రభుత్వాలు అనేవి ఏర్పడ్డాయి. నెక్స్ట్ 141 నాజీ సైన్యం ఏ దేశంపై దండెత్తడంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ బ్రిటన్కు మద్దతు ఇచ్చింది? నాజీ సైన్యం ఏ దేశంపై దండెత్తడంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ బ్రిటన్కు మద్దతునిచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి సోవియట్
సోవియట్ యూనియన్. మరి ఇక్కడ మరి ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ బ్రిటన్కి మద్దతు ఇచ్చింది కదా. దీనికి విరుద్ధంగా గాంధీజీ వంటి వారు బ్రిటన్ భారతదేశం విడిచి వెళ్ళకపోతే అది సొంతంగా భారతదేశం విడిచి వెళ్ళిపోతే అది సొంతంగా జపాన్ను ఎదుర్కొనగలదని భావించారు. ఎవరు? గాంధీ గారండి. గాంధీ 142ది హిందూ మహాసభ రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే ఆర్ఎస్ఎస్ అంటే వేటిని ఏకం చేయాలని ఆశించాయి చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ సి, హిందువులను ఏకం చేయాలి. హిందూ మహాసభ ఈ ఆర్ఎస్ఎస్ అందరినీ హిందువుల్లో ఒకే తాటి మీద తీసుకురావాలని ప్రయత్నించేసేయండి. మరి 143ది సుభాష్ చంద్రబోస్ ఏ ధోరణి కలిగినటువంటి జాతీయ నాయకుడు? ఆన్సర్ ఆప్షన్ సి, సోషలిస్ట్ సుభాష్ చంద్రబోస్. మరి ఈ సుభాష్ చంద్రబోస్ సోషలిస్ట్ ధోరణి కలిగినటువంటి తీవ్ర జాతీయవాది అండి. మరి గాంధీజీ యొక్క అహింస ఆదర్శాలను బోస్ ఆమోదించలేదండి. కానీ గాంధీజీని జాతిపితగా మాత్రం గౌరవించాడండి. అతని యొక్క అహింస ఆదర్శాలను అయితే ఆమోదించలేదు, కానీ గాంధీజీని జాతిపితగా గౌరవించింది సుభాష్ చంద్రబోస్ గారండి. మరి సుభాష్ చంద్రబోస్ ఎవరి సహాయంతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు? చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ సి, రాజ్ బిహారీ బోస్ సహాయంలో ఈ యొక్క బర్మా అండమాన్లలో ఈ యొక్క భారత జాతీయ సైన్యం ఐఎన్ఏను ఏర్పాటు చేశారండి. మరి బ్రిటిష్ వారిని తరిమి వేయడానికి జపాన్ సహాయం తీసుకోవాలి అని బోస్ భావించాడండి. బోస్ ఏం చేశారు? జపాన్ సహాయం తీసుకొని ఈ యొక్క బ్రిటన్ని తరిమేయాలని భావించారు. కానీ గాంధీజీ దీనికి ఏకీభవించలేదు. ఇక్కడే గాంధీజీకి బోస్కి పడలేదండి. మరి అతడు ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారు 1941లో రహస్యంగా జర్మనీకి, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడండి? జర్మనీకి. తర్వాత ఇక్కడ నుంచి సింగపూరు, జపాన్ వెళ్ళి అప్పుడు 1942లో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఇదే భారత జాతీయ సైన్యం. నెక్స్ట్ మరి సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి, సింగపూర్లో అండి. ఎప్పుడు? 1943లో. 1942లో 1942లో ఐఎన్ఏని ఏర్పాటు చేశాడండి. ఓకేనండి. 1942లో ఐఎన్ఏని ఏర్పాటు చేశాడు. 1941లో రహస్యంగా జర్మనీకి వెళ్ళాడని. రహస్యంగా జర్మనీకి వెళ్ళి ఐఎన్ఏని ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఈ యొక్క సింగపూర్లో స్వతంత్ర భారత్ అంటే ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మన యొక్క సుభాష్ చంద్రబోస్ గారండి. అదేవిధంగా ఢిల్లీకి పదండి అని చెప్పి బర్మా దాటి భారతదేశంలోకి ప్రవేశించాడండి. ఎప్పుడు? 1944లో. బర్మాకి ఎక్కడెక్కడన్నానండి, బర్మాకి అండమాన్కి మధ్యలో ఐఎన్ఏని స్థాపించారని చెప్పాం కదా. సో 1941లో రహస్యంగా జర్మనీ వెళ్ళాడు. ఎందుకు? జపాన్ సహాయంతో బ్రిటిష్ వారు తరిమేయాలని కదా. మిగతా దేశాల సహాయం కోరుతూ జర్మనీకి 1941లో, 1942లో ఐఎన్ఏని, 1943లో సింగపూర్లో స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఢిల్లీకి పదండి అనే నినాదంతో బర్మా నుండి భారతదేశంలోకి ప్రవేశించాడండి. మరి 1944 మార్చిలో నాగాలాండ్లో కోహిమా భారతీయ జెండాను ఎగరవేయడం జరిగిందండి. ఆ 1944-45లో శీతాకాలంలో బ్రిటన్ ఎదురుదాడి దిగిందండి. ఇప్పుడు ఎదురుదాడి దిగిందండి. మరి సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన నినాదం ఏది? ఇందాక చెప్పాను, ఢిల్లీకి పదండి, చలో ఢిల్లీ,
చలో ఢిల్లీ, చలో అమరావతి అంటుంటాం కదా మనం. అలాగా చలో ఢిల్లీ, ఢిల్లీ చలో అన్నది ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారండి, సుభాష్ చంద్రబోస్. మరి 147ది, ఝాన్సీ దళం ఏ దళానికి చెందిన మహిళా దళం? ఎస్, ఆన్సర్ ఆప్షన్ సి, భారత జాతీయ సైన్యంలో ఆ దళంలో భాగమే ఈ ఝాన్సీ దళం. మరి ఎప్పుడైతే బ్రిటన్ ఎదురుదాడి జరిగిందో స్టాలిన్ గ్రాడ్, ఈ నాజీ కూటమితో మిత్రపక్షాలు విజయం ప్రారంభమయ్యేదండి. మరి సుభాష్ చంద్రబోస్ సైన్యం కూడా బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత బ్యాంకాక్ నుండి టోక్యో ప్రయాణిస్తున్నటువంటి విమానం ఎక్కడి నుంచి ఎక్కడికండి? బ్యాంకులోంచి టోకెన్ తీసుకోవడానికి, బ్యాంక్ నుండి టోకెన్ తీసుకోవడానికి విమానంలో వెళ్తున్నారు ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారు. అంటే బ్యాంకాక్ నుండి టోక్యో టోకెన్ తీసుకోవడానికి 1945, ఎప్పుడండి? 1945 ఆగస్ట్ 23 1945 ఆగస్ట్ 23 ఈ యొక్క విమానం ప్రయాణంలో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఈయన చనిపోయినట్లు భావిస్తుంటారండి. మరి ఈ ఝాన్సీ దళం ఏ దళానికి చెందింది? భారత సైన్య దళం అండి. భారత జాతీయ దళంలో ఈ మహిళా దళమే ఝాన్సీ దళం. మరి 148ది, రాయల్ నౌకాదళంలోని భారత సైనికులు ఎప్పుడు నిరాహార దీక్ష చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి, 1946 ఫిబ్రవరి 16 అండి. 1946 ఫిబ్రవరి 16న ఈ యొక్క భారతీయ సైనికులు నిరాహార దీక్షకు చెప్పారండి. ఎక్కడండి? బొంబాయి పోదాము రజా, బొంబాయి పోదాము, బొంబాయిలో అండి. భారత సైనికులు ఏం చేశారు? నిరాహార దీక్ష చేశారండి. 149ది, నౌకాదళ కేంద్రీయ సమ్మె, ఈ సమ్మెలో భాగంగా ఆ సంఘం యొక్క నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎంఎస్ ఖాన్. ఎంఎస్ ధోని కాదండి. నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం యొక్క నాయకుడు ఎంఎస్ ఖాన్. ఓకేనండి. 150ది, తెబాగా ఉద్యమం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, బెంగాల్. తెబాగా మధ్యలో బాగుంది కాబట్టి బెంగాల్. తెబాగా దానిలోని బాగుంది కాబట్టి బెంగాల్. అలా అనుకున్నావా? మరేనండి, ఏది పడితే అది కూడా అయిపోతే ఇంకెందుకండి. నెక్స్ట్, మరి ఈ తెబాగా ఉద్యమం గురించి ఒక్కసారి చిన్న చెప్పేసుకుందామండి. మరి ఈ బెంగాల్లో పెద్ద భూస్వాములు ఉంటారు కదా, ఆ భూస్వాముల నుండి భూమిని సాగు తీసుకున్నటువంటి చిన్న పెద్ద రైతులు ఉంటారు కదా, తమ వాటాని 3/2 వంతులు పెంచాలి అని కోరుతూ ఆందోళన చేశారండి. దీనినే తెబాగా ఉద్యమం అంటారు. దీన్ని ఈ బెంగాల్ రాష్ట్రం యొక్క కిసాన్ సభ, బెంగాల్ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వం వహించింది. ఓకే, అర్థమైందండి. పెద్ద రైతు నుంచి చిన్న సైరు కౌలు రైతులు ఉంటారు కదా, చిన్న పేద రైతులు తమ వాటాని 2/3% చేయమని వాళ్ళు ఆందోళన చేసిన ఉద్యమమే తెబాగా ఉద్యమం. ఇది ఎక్కడ జరిగింది? బెంగాల్, బే ఆఫ్ బెంగాల్. మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన పార్టీ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, కమ్యూనిస్ట్ పార్టీ అండి. కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాదులో తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించిందండి. వీరు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. ఎవరు? ఈ కమ్యూనిస్ట్ పార్టీ వారు. భూస్వాములకు అంటే పెద్ద బడా భూస్వాములు ఉంటారు కదండి, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూ రైతులకు రుణాలు మాఫీ చేస్తున్నారు, వెట్టి చాకరీ నిర్మూలన, దున్నేవాడికే భూమి, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి మీద కూడా పోరాటం చేశారండి. ఓకేనండి. ఇది దున్నేవాడిదే భూమి అండి కమ్యూనిస్ట్ పార్టీ, వెలిగించేవాడిదే బీడి అండి. అచ్చా సరదాగా అన్నానండి. 152ది, పున్నప్ర వాయులర్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, కేరళ అండి. కేరళ. మరి అక్కడ తెలంగాణలో జరుగుతున్నప్పుడే, తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడే ఈ యొక్క
పున్నప్రప్ వాయులర్ ప్రాంతంలో కూడా మరొక సాయుధ పోరాటం జరిగిందండి. ఇక్కడ కేరళ, తెలంగాణ ఈ రెండు పోరాటాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ 1945లో రాజకీయ సంప్రదింపులు తిరిగి ప్రారంభమైనప్పుడు వైస్రాయి మరియు ఎవరి మినహా కేంద్ర కార్యనిర్వాహక వర్గాన్ని పూర్తిగా భారతీయులతో ఏర్పరచడానికి బ్రిటన్ సిద్ధపడింది. ఆన్సర్ ఆప్షన్ బి సైనిక దళాలు కమాండర్ ఇన్ చీఫ్ అండి. సైనిక దళాలు కమాండర్ ఇన్ చీఫ్. మరి నెక్స్ట్ 154దండి. కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో ముస్లిం సభ్యులను ఎంపిక చేయడానికి ముస్లిం లీగ్కి సంపూర్ణ అధికారం ఉండాలని పట్టుపట్టింది ఎవరు? పట్టింది ఎవరు? గట్టిగా పొట్టర పట్టు ఐలెస్స డిఎస్సినే నీ లక్ష్యం. ఓకేనా? గట్టి పట్టాలి, మామూలుగా ఉండకూడదు. ఒక పట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మహమ్మద్ అలీ జిన్నా. కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో ముస్లిం సభ్యులను ఎంపిక చేయడానికి ముస్లిం లీగ్కి సంపూర్ణ అధికారం ఇవ్వాలని చెప్పింది మహమ్మద్ అలీ జిన్నా. మరి ఈ 1946లో జరిగిన ఎన్నికల్లో కేంద్రం రిజర్వ్ చేసినటువంటి 30 స్థానాలను ఎవరు గెలుచుకున్నారు? 30 స్థానాలు 30-70. ఆన్సర్ ఆప్షన్ బి ముస్లిం లీగ్ గెలుచుకోవడం అయితే జరిగింది. మరి అంతకుముందే చెప్పాను. మరి 1946లో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా కేంద్రం రిజర్వ్ చేసిన 30 స్థానాల్లోనూ అదేవిధంగా రాష్ట్రంలో 569 స్థానాల్లో 442 స్థానాలు ముస్లిం లీగ్ అయితే గెలుచుకుందండి. అదే కేంద్రం రిజర్వ్ చేసిన ఎన్ని 30, దానిలో ముస్లిం లీగ్ గెలిచింది. అదేవిధంగా 569 స్థానాల్లో 442 స్థానాలను ఈ ముస్లిం లీగ్ గెలుచుకోవడం జరిగిందండి. ఎప్పుడు? 1946లో జరిగిన ఎన్నికల్లో అండి. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ భారతదేశాన్ని విభజించకుండా ఎన్ని అంచెల సమాఖ్య ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ బి 3 అంచెల సమాఖ్య అండి. 3 అంచెల సమాఖ్య. నెక్స్ట్ అండి 157. ముస్లిం లీగ్ ప్రత్యేక దేశ సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ దినంను ఏ రోజున ప్రకటించింది? ముస్లిం లీగ్ ప్రత్యేక దేశ సాధన కోసం ప్రత్యక్ష కార్యాచరణ. ఇప్పుడు చూసారండి, ప్రత్యక్ష దేశం అంటే ఇక్కడ పాకిస్తాన్ దేశం కోసం ప్రత్యక్ష కార్యాచరణ దినంను ఏ రోజున ప్రకటించారు? ఆన్సర్ 1946 ఆగస్టు 16 అండి. ఆగస్టు 16. ఇది బాగా గుర్తుంటుంది. 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఒక రోజు ఎక్కువ, ఒక సంవత్సరం తక్కువ అండి. ఒక రోజు ఎక్కువ, ఒక సంవత్సరం తక్కువ. అక్కడ ఆ దేశం కోసం కార్యాచరణ దినాన్ని ప్రకటించేశారండి. నెక్స్ట్ 158. 1946 ఎన్నికల్లో సాధారణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో ఎంత శాతం సాధించింది? ముస్లిమేతర ఓట్లలో ఆన్సర్ ఆప్షన్ బి 91% అండి. ముస్లిమేతర ఓటర్లలో కాంగ్రెస్ పార్టీ 91% గెలుచుకుందండి. ఇది దిగ్విజయమైనటువంటి ఇదండి 91% అంటే. మరి 159. 1940లో ఎప్పుడండి? 1940లో ముస్లిం లీగ్ తీర్మానం దేని గురించి మాట్లాడింది? ముస్లిం లీగ్ తీర్మానం 1940లో. ఆన్సర్ ఆప్షన్ సి వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత. వాయువ్యం అంటేనే మనకు తెలిసిపోతుంది పాకిస్తాన్. 165 అండి. క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత జరిగిన పరిణామం ఏమిటి? క్విట్ ఇండియా ఎప్పుడు జరిగిందండి? తెలిస్తే కామెంట్ అయితే చేసి అండి. కామెంట్ జోష్ ఉండాలండి. జోష్ లేకపోతే ఏమీ నేర్చుకోలేము మనం. ఆన్సర్ ఆప్షన్ బి ముస్లిం లీగ్ బలోపేతమైందండి. క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత ముస్లిం లీగ్ అనేది బలోపేతమైంది. నెక్స్ట్ కలకత్తాలో అల్లర్లు చెలరేగిన సంవత్సరం ఏది? కలకత్తాలో ఎప్పుడు అల్లర్లు చెలరేగాయి చెప్పాలండి.
ఆన్సర్ ఆప్షన్ బి 1947లో స్టార్ట్ అయిపోయిందండి ఎల్ఆర్లో. 1947 వచ్చింది కదా, మరి ఆ మాత్రం అల్లర్లు ఉండాలి, మామూలుగా ఉండదు, మరి తగ్గేదేలే. మరి పంజాబ్ను రెండుగా విభజించాలని కాంగ్రెస్ ఎప్పుడు అంగీకరించింది? పంజాబ్ను రెండుగా మొక్కలు వేయాలి, విడదీయాలి అని చెప్పి ఎప్పుడు అంగీకరించింది కాంగ్రెస్? ఆన్సర్ ఆప్షన్ బి 1947 మార్చిలో. ఎప్పుడండి? 1947 మార్చిలో విడదీయాలి అని చెప్పి అంగీకరించిందండి. నెక్స్ట్ అండి 163. 1947 ఫిబ్రవరిలో వైస్రాయిగా ఎవరు వచ్చారు? హూ ఇస్ వైస్రాయిస్? ఎవరు వచ్చారు? బాటంలో వచ్చింది బోటన్ అండి, మొదట్లో వచ్చింది వారన్ అండి. వార్నింగ్ ఇచ్చుకుంటూ వార్న్ హేస్టింగ్ వచ్చాడు. మరి చిట్ట చివరి వైస్రాయి బాటంలో వచ్చాడండి, బాటన్ అండి. ఓకేనండి, ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. మరి పాకిస్తాన్లో భాగంగా ఉన్న ప్రాంతం ఏది? క్రింది వాటిలో పాకిస్తాన్లో భాగంగా ఉన్న భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సింధ్ ప్రాంతం అండి, సింధ్. నెక్స్ట్ 165 అండి. బ్రిటిష్ ప్రభుత్వం పాకిస్తాన్కు ఎప్పుడు అధికారం బదిలీ చేసింది? పాకిస్తాన్కి. ఆన్సర్ మనకి స్వాతంత్రానికి ముందు రోజు అధికారం బదిలీ చేసింది. ముందు రోజు అండి, 1947 ఆగస్టు 14న పాకిస్తాన్కి బ్రిటిష్ ప్రభుత్వం అధికారం బదిలీ చేసింది. మరి 166ది. భారతదేశ విభజనను ముస్లింలు ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి పట్టుబట్టారండి? మళ్ళీ పట్టారు ఐలెస్సా. ఆన్సర్ ఆప్షన్ బి 1940 అండి. అప్పటి నుండి కూడా ముస్లింలు భారతదేశ విభజన కోసం పడతానే ఉన్నారండి, 40 నుంచి కూడా. చివరికి 1947 ఆగస్టు ఎప్పుడండి? 14న వాళ్ళకి అధికారం బదిలీ జరిగిందండి. నెక్స్ట్, దేశ విభజన తర్వాత కొత్తగా గీసినటువంటి సరిహద్దు రేఖకు ఒకవైపునున్న ఏ ప్రజలలో అభద్రతా భావం ఏర్పడింది? అలా అభద్రతా భావంతో అలా కొట్టి చచ్చిపోయేవారండి. ఆన్సర్ ఆప్షన్ సి హిందువుల్లో అండి. హిందువుల్లో అభద్రతా భావం అనేది ఏర్పడింది. నెక్స్ట్, మత కలహాల వలన ఎంతమంది హిందువులు మరియు ముస్లింలు నిర్వాసితులయ్యారు? ఎంతమంది ముస్లింలు హిందువులు కలిపి 1.5 crores మెంబర్స్ అండి, వీళ్ళు నిర్వాసితులయ్యారండి. మరి హత్యలు, దోపిడీలు, దహనాలు యథేచ్ఛగా కొనసాగుతూ ఈ యొక్క హిందూ ముస్లింలు కలిపి 2 నుంచి 5 లక్షల మంది చంపబడ్డారండి. మరి మామూలుగా కాదు, ఇంతమంది నిర్వాసితులయ్యారండి. నెక్స్ట్, మత కలహాల వలన ఎంతమంది హిందూ ముస్లింలు చంపబడ్డారు? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి 2 నుంచి 5 లక్షల మంది అండి, హిందువులు ముస్లింలు చంపబడ్డారు. 170 శాంతి సౌభ్రాతృత్వ సందేశాలను పంచుతూ అల్లర్లకు గురైనటువంటి ప్రజల శిబిరాల మధ్య ఎవరు గడిపారు? ఎవరండి? ఇంక ఇలాంటి వాటి మీద శాంతి సౌభ్రాతృత్వం పంచుతూ అల్లర్లకు గురైన ప్రజల శిబిరాల మధ్య నడిచింది బి మహాత్మా గాంధీ గారు. మరి గాంధీజీ మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు ఏమి చేశారు? అట్టిపండి తిన్న పడుకున్నారా? ఏం చేశారండి? ఏదో చేసి ఉంటారు కదా, చెప్పండి, మీకు తెలిసి ఉండాలి కదా. ఇది మరీని ఆన్సర్ ఆప్షన్ బి నిరాహార దీక్ష చేశారండి. మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు ఏమి చేశారంటే మనం ఎక్స్పెక్ట్ చేయం, నిరాహార దీక్ష చేశారు ఆయన. ఓకేనండి, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ పెట్టండి 172ది. దేశ విభజనకు సంబంధించిన ఫోటోలు తీసింది ఎవరు? అప్పుడు వచ్చేసారండి ఫోటోగ్రాఫర్లు వచ్చేసారు. దేశ విభజనకు మార్గరెట్ బోర్క్ వైట్, బ్లాక్ అండ్ వైట్ కాదండి, బోర్క్ వైట్ అండి ఫోటోలు తీసింది. అంటే ఫోటోలు అనబడికి బ్లాక్ అండ్ వైట్ కలర్ అంటారు, బోర్క్ వైట్ అండి బాబు, బ్లాక్ అండ్ వైట్ కాదు, బోర్క్ వైట్.
అంటే గుర్తుంచుకోవాలనండి అలా చెప్పేది. 173 1947 ఆగస్టు 15న గాంధీజీ ఎక్కడ శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించారు? అప్పటికి కూడా శాంతి లేదండి. శాంతి ఏదో ఊరు వెళ్ళింది అనుకున్నారు కనుక మరీనండి. ఆన్సర్ ఆప్షన్ బి కలకత్తాలోని నవాఖలీలో ఈ యొక్క శాంతిని నెలకొల్పడానికి గాంధీజీ ప్రయత్నించారండి. ఓకేనండి. మరి గాంధీజీ ఢిల్లీకి ఏ తేదీన వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి సెప్టెంబర్ 9 1947 సెప్టెంబర్ 9న గాంధీజీ గారు ఢిల్లీకి రావడం జరిగింది. మరి శాంతుల్ని చల్లార్చడానికి అలా తిరుగుతానన్నారు పాపం. మరి 1975 గాంధీజీని చంపడానికి 2 రోజుల ముందు జరిగినది ఏది? చెప్పాలి. ఆన్సర్ హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం. 176 గాంధీజీని చంపిన వ్యక్తి ఎవరు? ఆ హత్యాయత్నం విఫలమైందండి 2 రోజుల ముందు. ఎవరు చంపారండి? ఆన్సర్ ఆప్షన్ బి నాథూరామ్ గాడ్సే. నెక్స్ట్ 177 గాంధీజీ చనిపోయే ముందు ఏమని అన్నారు? ఏమన్నారండి? హే రామ్ అని చెప్పడం జరిగింది చనిపోయే. 1948 జనవరి 28న గాంధీజీ ఒక హత్యాయత్నం మిస్ అయిందని చెప్పుకున్నాం కదా. 2 రోజుల ముందు హత్యాయత్నం మిస్ అయిందన్నారు కదా. ఆ మిస్ అయిన తర్వాత గాంధీజీ ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారండి. ఒక పిచ్చివాడి చేతిలో తుపాకీకి నేను బలి కావలసి వస్తే నవ్వుతూ అందుకు సిద్ధమవుతాను. నాలో ఎటువంటి కోపము ఉండకూడదు. నా హృదయంలో పెదాల మీద దేవుడే ఉండాలి అన్నాడండి. మరి అది జరిగిన 2 రోజులకి అంటే 1948 జనవరి 30 అండి, జాన్ 30. ఆ సాయంత్రం మరి సర్వమత ప్రార్థనకు వెళుతున్నటువంటి జాతిపిత మీద 3 బుల్లెట్లకు ఈ యొక్క జాతిపిత నేల కొరిగాడండి. చనిపోయే ముందు అతను అన్నటువంటి మాట హే రామ్. మరి ఈ గాంధీజీని హత్య చేసింది ఎవరని చెప్పాం? నాథూరామ్ గాడ్సే. ఈ గాడ్సేని ముంబైలో పట్టుకున్నారండి. అతడు ఒకప్పుడు హిందూ మహాసభలో ఒక సభ్యుడు. ఆయన హిందూ మహాసభలో ఒక సభ్యుడు ఈ నాథూరామ్ గాడ్సే. నెక్స్ట్ 178 ఈ యొక్క అఖిల భారత హిందూ మహాసభ రాజకీయ కార్యక్రమాలు ఎప్పుడు ఛేదించింది? ఆన్సర్ ఆప్షన్ సి 1948 ఫిబ్రవరి 14. అబ్బా ఏ మాత్రం బాగా గుర్తొస్తుందండి ఫిబ్రవరి 14 అంటేనే. ఇక్కడ ఛేదించడం, ఇక్కడ ఫిబ్రవరి 14 అది సంధి అండి, అది సంధి. ఇక్కడ ఛేదించడం అండి. అఖిల భారత హిందూ మహాసభ రాజకీయ కార్యక్రమాలు ఎప్పుడు ఛేదించింది? ఫిబ్రవరి 14 అంటే మనకు ఒకటే గుర్తొస్తుంది మీకు మరీని. ఓకే 179. ఇప్పుడు వేరే యాటిట్యూడ్లో ఉండాలండి. యాటిట్యూడ్ పొంగల్లో ఉండాలి మనం. డిఎస్సి యాటిట్యూడ్ పొంగల్లో ఉండాలి మనం. ఫిబ్రవరి 14 అన్నమాట రంగులు మారిపోతున్నాయి పిల్లలకి. బ్రిటిష్ వారు ఎన్ని సంస్థానాలకు స్వతంత్ర హోదా కల్పించారు? బ్రిటిష్ వారు ఎన్ని సంస్థానాలకు స్వతంత్ర హోదా కల్పించారు? ఆన్సర్ ఆప్షన్ బి 550 సంస్థానాలకండి. 550 సంస్థానాలకు స్వతంత్ర హోదా కల్పించారు. 185 హైదరాబాదు మరియు ట్రావెన్కోర్లో పాలక జమీందారులకు వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేశారు? హైదరాబాదు ట్రావెన్కోర్లలో పాలక జమీందారులకు వ్యతిరేకంగా ఎవరు చేస్తారండి? రైతులే కదా. ఆన్సర్ ఆప్షన్ బి రైతులండి. మరి 181 స్వదేశీ సంస్థానాల విలీనం బాధ్యతను ఎవరికి అప్పచెప్పారు? స్వదేశీ సంస్థానాల విలీన బాధ్యతను ఎవరికి అప్పచెప్పారు? చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ సి సర్దార్. స్వదేశీ సంస్థానాల విలీనం సర్దార్ గబ్బర్ సింగ్. నేను వచ్చానంటే స్వదేశీ సంస్థానాలన్నీ విలీనం అయిపోవాలంతే. ఓకేనండి. మరి అది ఎప్పుడండి? 1947 జూలైలో అండి. 1947 జూలై.
దీనిలో ఇప్పుడు ఈ బాధ్యతను సర్దార్ పటేల్కి అప్పగించారండి. మరియు అతడు రాచరిక కుటుంబాలతో చర్చలు అయితే జరిపాడండి. వారి విలీనం కాకపోతే ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి సైన్యాన్ని పంపించాల్సి ఉంటుంది అంటూ హెచ్చరికలు జారీ చేశాడండి. దీనికి స్వదేశీ సంస్థానాలు విలీనం చేసడానికి ఎవరైతే బాధ్యత తీసుకున్నారో సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి ఆయన ఏం చేశారు? రాజరిక కుటుంబాలతో ముందు చర్చలు జరిపారండి. మరి అతను కానీ విలీనం కాకపోతే ఏం చేస్తానన్నారు? సైన్యాన్ని పంపించాల్సి ఉంటుందంటూ హెచ్చరికలు అయితే జారీ చేశారండి. 182ది మరి 1947 ఆగస్టు 15 నాటికి ఎన్ని సంస్థానాలు విలీన ఒప్పందంపై సంతకం చేశాయి? ఎన్ని సంతకాలు చేసాయండి? ఆన్సర్ ఆప్షన్ బి అన్నీ కానీ ఒక 3 తప్ప. ఆ 3 ఏంటి అంటే అందులో ఒకటి కాశ్మీర్ అండి, రెండవది హైదరాబాద్, మూడవది జునాగఢ్. హైదరాబాద్, కాశ్మీర్, జునాగఢ్ ఈ 3 సంస్థానాలు తప్ప భారతదేశంలో మిగిలిన అన్ని సంస్థానాలు కూడా ఈ 1947 ఆగస్టు 15 ఉన్నటువంటి ఈ యొక్క ఒప్పందంపై సంతకం చేసేయండి. ఏం చేయలేదు? కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ ఈ 3 183దండి. మరి ఏ సంవత్సరం వరకు కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ప్రక్రియ సాగింది? కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ బి 1956 వరకు కూడా కొత్త వాటిని ఏర్పాటు చేస్తూనే ఉన్నారు కొత్త రాష్ట్రాలను. 184ది భారత ప్రభుత్వం భరణాన్ని ఏ సంవత్సరంలో రద్దు చేసింది? చెప్పండి. అదేవిధంగా రాచరిక కుటుంబాలు బిరుదుల్ని భారత ప్రభుత్వం భరణాన్ని అన్నింటినీ కూడా 1971లో రద్దు చేసిందండి. 1971లో అండి. మరి 185ది క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ ఇచ్చిన పిలుపేటి? క్విట్ ఇండియాలో భాగంగా ఏమిచ్చారు? ఇచ్చిన పిలుపు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి డూ ఆర్ డై, సాధించు లేదా మరణించు. నువ్వు కూడా అంతేనండి, సాధించు. డిఎస్సి మీద జాబ్ కొట్టి సాధించు, వెలుగు రేఖలను మీ కుటుంబ వాళ్ళకి ప్రసాదించు, లేకపోతే ఇంకా సుదీర్ఘమైనటువంటి గమ్యాన్ని ఏర్పరచుకొని అత్యున్నత జీవితాన్ని బ్రతుకు. ఓకేనండి. మరి 186ది ముస్లిం లీగ్ తీర్మానం ఏ సంవత్సరంలో ఆమోదించిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ డి 1940లో అండి. 1940లో ముస్లిం లీగ్ తీర్మానం ఏ సంవత్సరంలో ఆమోదించింది? 1940లో. మరి ఈ ముస్లిం లీగ్ యొక్క ప్రత్యక్ష కార్యాచరణ దినం ఏ రోజున జరుపుకుంటారు? ప్రత్యక్ష కార్యాచరణ దినం చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ బి 1946 ఆగస్టు 16. 1946 ఆగస్టు 16న ఈ ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినాన్ని జరుపుకుంటారు. ఓ రోజు ఎక్కువ, ఒక సంవత్సరం తక్కువ. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించింది ఎవరు? బోస్ గారేనండి. ఆజాద్ హింద్ ఫౌజ్ బోస్ గారేనండి బాబు. నెక్స్ట్ 189ది వహాదత్ ఈ దీన్ అనే సర్వమత ఏకత్వమును ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఒక బెంగాల్ తండ్రికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎలా జన్మించాడంటే మక్కాలో ఒక బెంగాల్ తండ్రికి అరబ్ తల్లికి, బెంగాల్ తండ్రి అరబ్ తల్లికి ఇద్దరికి మక్కాలో జన్మించిన పుత్రరత్నమే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇతనికి అనేక భాషలలో ప్రావీణ్యం ఉంది. ఇస్లాం పండితుడు. ఈయన వహాదత్ ఈ దీన్ అనే సర్వమత ఏకత్వమును ప్రతిపాదించాడు. అంటే ఈ వహాదత్ ఈ దీన్ అంటే అర్థం ఏంటో తెలుసండి? అన్ని మతాల ఏకత్వము, సర్వమత ఏకత్వము అని మనం దీనికి అర్థంగా మనం చెప్పుకుంటామండి. మరి ఈయన ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గాంధేయవాద ఉద్యమాలలో చాలా చురుకుగా పాల్గొనేవాడు. హిందూ ముస్లిం ఐకమత్యం కోసం ఆయన చెప్పాను అన్ని మతాల ఏకత్వం, సర్వమత ఏకత్వం అంటే ముఖ్యంగా హిందూ ముస్లిం ఐక్యత గురించి బలంగా ప్రవచించిన వాడు ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్.
మరి జిన్నా యొక్క రెండు దేశాల సిద్ధాంతాన్ని బాగా వ్యతిరేకించింది ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ 195 అండి. సి రాజగోపాలాచారి జన సామాన్యంలో ఏమని పిలువబడ్డారు? రాజాజీ రాజగోపాలాచారి ఓకేనండి. ఈయన దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకుడిగా ఉన్నాడండి. దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకుడిగా ఉన్నవారు ఎవరు? రాజాజీ. ఎవరు? రాజగోపాలాచారి. ఎవరు? చక్రవర్తుల రాజగోపాలాచారి. ఓకేనండి. మరి ఈయన 1946లో స్వేచ్ఛా భారతదేశంలో ఏర్పడినటువంటి మధ్యంతర ప్రభుత్వంలో సభ్యునిగా మొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? సి రాజగోపాలాచారి. ఎప్పుడు? 1946లో మొదటి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి 1946లో. మరి ఈయన 1944లో గాంధీజీ జిన్నా వీళ్ళిద్దరు చర్చల కోసం గాంధీజీతో చర్చించింది సి రాజగోపాలాచారి గారండి. ఇది ఏందండి మ్యాటర్. 191. మరి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ఇంత జోస్తో ఇస్తున్నా, మీలో జోస్ రావడం లేదు. ఆ లైక్ బటన్ మీద, ఆ కామెంట్ బటన్ మీద ఏదో ప్రెస్ చేద్దాం, ఏదో కామెంట్ చేద్దామని కనీసం లేదండి. ఇంత చెప్పిన ఓకేనండి. పోన్లేండి. మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేసింది ఎవరు? రఫ్గా అంటే ఇలాగా ఉంటుంది, ముందే చెప్పేదాను. ఓకేనండి. ఆన్సర్ ఎవరండి? మొదటి భారతీయ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి. ఆన్సర్ ఆప్షన్ సి. మరి లక్నో ఒప్పందం కుదుర్చుటలో కీలక పాత్ర పోషించినటువంటి ముస్లిం నాయకుడు ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ సి మహమ్మద్ అలీ జిన్నా. లక్నో ఒప్పందం మహమ్మద్ అలీ జిన్నా. మరి ఈ మహమ్మద్ అలీ జిన్నా 1920 వరకు కూడా హిందూ ముస్లిం ఐక్యత రాయబారిగా ఉండేవాడండి. మరి ఎవరండి? మహమ్మద్ అలీ జిన్నా 1920 వరకు కూడా హిందూ ముస్లిం ఐక్యత రాయబారిగా ఉండేవాడండి ఈయన. మరి ఈ లక్నో ఒప్పందంలో కీలక నాయకుడిగా మారిపోయారు. ఆ తర్వాత 1934లో ముస్లిం లీగ్ను పునర్వ్యవస్థీకరించింది ఎవరు? ముస్లిం లీగ్ను పునర్వ్యవస్థీకరించింది మహమ్మద్ అలీ జిన్నా. ఆ తర్వాత పాకిస్తాన్ కోసం ఈ మహమ్మద్ అలీ జిన్నా డిమాండ్ చేయడం జరిగింది. ఖిద్మర్ ఘార్ అనే అహింసా ఉద్యమాన్ని నడిపింది ఎవరండి? ఆన్సర్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఖిద్మర్ ఘార్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. మరి ఇతన్నే బాద్షా ఖాన్ అంటారండి. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్నే బాద్షా ఖాన్. ఎవడ్రా బాద్షా? నేనే అంటాడు కదా, అలాగా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, బాద్షా ఖాన్. మరి ఈ ఖిద్మర్ ఘార్ అనే అహింసాయుతమైనటువంటి ఉద్యమాన్ని తన రాష్ట్రంలో పఠాన్లతో నడిపాడండి. గుర్తెట్టుకోండి, ఇర్ఫాన్ పఠాన్ కాదండి బాబు. మరి ఈయన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించాడండి. పాపం ఆయన కూడా అవ్వలేదు, కుదరలే, బేరం సెట్ అవ్వలే. మరి జవహర్లాల్ నెహ్రూకు వర్తించిన వాక్యం ఏది? క్రింది వాటిలో ఏది? జవహర్లాల్ నెహ్రూ మరి గాంధీజీ శిష్యుడు, కాంగ్రెస్ సోషలిస్ట్, అంతర్జాతీయవాది, విప్లవకారుడు. ఏందండి తెలిసిపోయిందా? ఆన్సర్ ఆప్షన్ డి విప్లవకారుడు కాదు, వర్తించిన వాక్యం. ఈయన గాంధీజీ శిష్యుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. కాంగ్రెస్ సోషలిస్ట్ జవహర్లాల్ నెహ్రూ. అంతర్జాతీయవాది జవహర్లాల్ నెహ్రూ. 195. ఘనా యొక్క పూర్వపు నామం ఏమిటి? ఘనా యొక్క పూర్వపు నామం అంటే ముందు పేరండి, ముద్దు పేరు కాదు, ముందు పేరు గోల్డ్ కాస్ట్ అయిపోయింది కదండి ఘనాలోని. గోల్డ్ బాగా కాస్ట్ అయిపోయిందండి ఘనాలో. మరి ఆఫ్రికాలో మొదటిగా స్వాతంత్రం పొందిన దేశమే ఈ ఘనా అండి. ఆఫ్రికాలో మొదటిగా స్వాతంత్రం పొందిన దేశమే ఈ ఘనా. ఎప్పుడు? 1957లో
1957. మనకు స్వాతంత్రం వచ్చిన 10 సంవత్సరాలకి ఇక్కడ స్వాతంత్రం వచ్చిందనమాట. మరి ఈ ఘనాకి స్వాతంత్ర ఉద్యమంకు నాయకత్వం వహించింది ఎవరు? హూఇస్ ఆఫ్రికాలో? ఆన్సర్ ఆప్షన్ డి. చదివేసుకోండి, నేను చదవలేను, సిరాగ్గా ఉంది. క్రుమా. ఎవరండి? క్వెమెన్ క్రుమా. క్వెమెన్ క్రుమా. నెక్స్ట్ అండి 197. ఐరోపా నుండి భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొన్న సంవత్సరం ఏది? చాలా టఫ్ బిట్ వచ్చిందండి, చాలా టఫ్ బిట్. ఎక్కడి నుంచి ఎక్కడికండి? ఐరోపా నుండి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం 1498 అండి. 1498. ఓకేనండి. నెక్స్ట్ అండి భారతదేశంలో బ్రిటిష్ పాలన స్థాపన జరిగినటువంటి సంవత్సరం. భారతదేశంలో బ్రిటిష్ పాలన స్థాపన జరిగిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ బి 1757. 1757. క్విట్ ఇండియా అన్నీ రఫ్గా చెప్పేసుకొచ్చండి. ఇంకా 2 బిట్లు ఉన్నాయి కదా, లాస్ట్లో చెప్తానండి. 1757 అండి. మరి క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన సంవత్సరం 1942 అండి. మరి భారత స్వాతంత్రం వచ్చిన సంవత్సరం అండి. చాలా టఫ్ బిట్ అండి ఇది, నేను అసలు చెప్పలేను. ఓకే, భారతదేశంలో బ్రిటిష్ పాలన స్థాపన జరిగిన సంవత్సరం 1757 అండి. మరి బ్రిటిష్ పాలన మీద మొదటి స్వాతంత్ర పోరాటం జరిగిన సంవత్సరం 1857 అండి. 1857. భారత జాతీయ కాంగ్రెస్ 1885. బెంగాల్ విభజన 1905. బెంగాల్ విభజన 1905. నెక్స్ట్ మరి స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ నాయకత్వం వహించింది 1919. ఇప్పుడు జరిగినటువంటి అత్యంత భయంకరమైనటువంటి ఒకటి జరిగింది, అది టచ్ చెప్పేయండి. 1920 సహాయ నిరాకరణోద్యమం. 1930 ఉప్పు సత్యాగ్రహం. క్విట్ ఇండియా 1942. ఓకేనండి. మరి వీడియో ఏ విధంగా ఉంది? వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.